ఇప్పుడు భృగునంది నాడిలో వక్రించిన గ్రహాన్ని వెనక రాశితో కనెక్ట్ చేసుకోవాలంటారు. ఎందువల్ల అది భృగునంది నాడి ఇక్కడ మనం రెండు చూద్దాం. భృగునంది నాడికి పరాశర జ్యోతిషంలో వెనక్కి వెళ్ళి చూడాలని చెప్పలా. పరాశర జ్యోతిషంలో కాన్సెప్ట్ అంతా ఒకటే చెప్పారు, ఇదే చెప్పారు. దాని బలాబలాలు నిర్ణయించుకోవటంలో షడ్బలాలు నిర్ణయించుకోవటంలో షడ్బలంలో బలం వస్తుంది చేష్టాబలం వల్ల. ఆ దశ వచ్చినప్పుడు మంచివాడైతే అతను కారకుడైతే ఏ భాగ్యరాజ్యాధిపతులో లేదా కోణాధిపతులు అయితే బాగా యోగిస్తాడు. ఇది అంత మటుకు డిపెండ్స్ ఆన్ పిఎస్సి, పొజిషన్ ఆస్పెక్ట్ కంజంక్షన్. ఇంకా భృగునంది నాడి వచ్చేసరికి అక్కడ రూల్ ఏంటంటే వక్రగ్రహము సపోజ్ ఒక 10 డిగ్రీల దగ్గర వక్రించింది. 10 డిగ్రీల దగ్గర వక్రించి అంటే ఇంకా 20 డిగ్రీలు ప్రయాణం చేయాల్సింది. అవును, అది ముందర ఏం చేస్తారంటే వెనక దానిలో వేస్తారు. అదే గురువు మిథునంలో ఉన్నాడు, వక్రించాడు అనుకున్నప్పుడు వృషభంతో కనెక్ట్ చేస్తారు. అందుకనే మనకు అక్కడ ట్రైన్ ఆస్పెక్ట్లో మనం ఈ ట్రైన్ చూడాలి, ఆ ట్రైన్ చూడాలి. అదే ఈ ట్రైన్ చూడాలి, ఆ ట్రైన్ చూడాలి. అంటే ఈ ట్రైన్లో ఎవరు కనెక్ట్ అవుతున్నారు, ఆ ట్రైన్లో ఎవరు కనెక్ట్ అవుతున్నారు, 159లో ఎవరు కనెక్ట్ అవుతున్నారు, అట్లానే 212లో ఎవరు కనెక్ట్ అవుతున్నారు, అట్లానే 3711లో ఎట్లా కనెక్ట్ అవుతున్నారు. వక్రగ్రహానికి డబుల్ చూడాలి, డబుల్ చూడాలి. ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు అవి మనకు దాని ప్రకారం మనం ఫలితాన్ని నిర్దేశించుకోవాలి. అక్కడ వక్రగ్రహాలు ఓకే. ఈ అక్కడ చూసినా ఇక్కడ చూసినా వక్రగ్రహం యొక్క విషయం ఏంటంటే ముందర ఏంటంటే వక్రగ్రహం డిలే. సప్తమంలో వక్రగ్రహం ఉందనుకోండి, ఓకే, డిలే ఇన్ మ్యారేజ్. ఓకే, ఏ గ్రహం ఉన్నా మళ్ళీ అక్కడ గ్రహాన్ని బట్టి కొద్ది మార్పులు ఉంటాయి. అదే ఇప్పుడు శని వక్రించాడు అనుకోండి, డిలే, అసలే డిలే. అదే వక్రించిన శని ఇంకా డిలే. ఓకే, అయ్యే విధానంగా అవకపోవటం, ఏ ఎఫ్లిక్షన్ వచ్చినా అయ్యే విధానంగా అవకపోవటం, అడ్డంకులు ఏర్పడటం, ఇవన్నీ మనకు ఈ వక్రగ్రహం యొక్క లక్షణాలు ఇవన్నీ. అదే అందుకని ఒక గ్రహంలో ఒక జాతకంలో 2, 3, 1 వక్రగ్రహాలు ఉన్న జీవితాల్లో ఏమవుతుందంటే లైఫ్ ఇట్ ఈస్ నాట్ స్మూత్. ఓకే, అందులో సపోజ్ దశమంలో వక్రగ్రహం ఉందనుకోండి, కెరీర్ ఈజ్ నాట్ స్మూత్. ఓకే, కెరీర్ స్మూత్గా ఉండదు. ఓకే, అంటే డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్. మళ్ళీ దశమాధిపతి ఎలా ఉన్నాడు అనే దాని మీద కూడా కొంత ఆధారపడుతుంది, ప్రతిదీ ఆధారపడుతుంది. అదే కాకపోతే బేసికల్ పాయింట్ ఏంటంటే వక్రగ్రహం ఎక్కడుంటే ఆ రాశి దగ్గర ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, వక్రగ్రహం ఎవరిని చూస్తున్నా అతనికి ఇబ్బంది వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇందులో మళ్ళీ ఓ విషయం ఏంటంటే కొంతమంది థీరీ శుభగ్రహం వక్రిస్తే ఫలితం ఎక్కువ చెడుగా ఉంటుంది, పాపగ్రహం వక్రిస్తే ఎక్కువ మంచి అని అంటారు. కానీ అక్కడ మనకు శాస్త్రాల్లో అట్లా ఏం చెప్పలా, స్థానం బట్టే చెప్పారు. ఇద్దరికి చేష్టాబలం ఉంటుంది, ఇద్దరికి దశలు వస్తే అతను యోగకారకుడైతే ఇద్దరికి బాగానే ఉంటుంది, ఇవే చెప్పారు. ఓకే, వక్రత్వం వస్తే ఇది పాపగ్రహాలు అయితే ఇది, శుభగ్రహాలు అయితే ఇది అనేమి చెప్పలా. అయితే వాళ్ళు అనుకునేదానికి ఒక చిన్న ఇది ఉంటుంది. ఎందుకు అట్లా చెప్పలేదు అంటే పాపగ్రహం ఇప్పుడు ఆ జీవకారకత్వాల్లో డిఫరెన్స్ అనేది ఇప్పుడు ఇందాకైతే శుభకారకత్వాలకు డిఫరెన్స్ అట్టయితే చెప్పుకున్నాము, అతను ఒరిజినల్గా ఉండాల్సిన మెథడ్లో ఉండక వేరే విధంగా ఉంటాడు అనుకున్నాము. ఈ పాపగ్రహాలు అంతే. ఇప్పుడు శని వక్రించాడు అనుకోండి, ఏమవుతుందంటే శని నార్మల్గా కర్మకారకుడు, పని చేసుకుంటూ పోతాడు. వక్రించిన శనికి బద్ధకం ఎక్కువ వస్తుంది. ఓకే, మామూలుగా బద్ధకం వస్తుంది. బట్ కర్మ విషయంలో అంటే విషయాలు ఎంచుకోవటంలో తక్కువ ఎంచుకుంటాడు, ఎక్కువ శ్రమపడే తత్వం ఉన్నవాడు శని అని చెప్తాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వక్రగ్రహానికి బద్ధకం ఎక్కువ వచ్చి ఆ విచక్షణని అంటే దానిలో కన్ఫ్యూజన్, ఏం నిర్ణయించుకోవాలో ఏం చేయాలో కన్ఫ్యూజన్, ఇవన్నీ వస్తాయి. అంటే ఇప్పుడు శనికి బలం ఉన్నట్ట లేనట్ట అంటే శని బలహీనపడ్డట్టు. జీవకారకత్వాల్లో శని బలహీనపడ్డాడు. అవును, ఇప్పుడు అతన్ని రిఫార్మ్ చేసుకోవాలి. ఆ రిఫార్మ్ చేసుకొని
ఒక దశలో అంటే శని మెచ్యూరిటీ ఆఫ్ ది ప్లానెట్స్ అని అంటాం. 36 ఏళ్ళకి శని ఒక జీవితంలో మెచ్యూర్ అవుతాడు. అంటే శని మెచ్యూర్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఆ 36 ఏళ్ళు 40 ఏళ్ల తర్వాత కానీ అతనికి దిశానిర్దేశం అవదు. అట్లానే శుక్రుడు వక్రించాడు అనుకోండి, ఏం చెప్తారంటే గురుడు వక్రించిన గత జన్మల్లో మనం సరైన గురువు ఆరాధన కానీ ఏమి చేయలేదని, గురువుని ఎట్లా చూడాలో అట్లా చూడలేదని, ఇట్ ఈస్ గివెన్ ద టైమ్ హ్యాస్ గివెన్ ద ఆపర్చునిటీ టు పెర్ఫార్మ్ దిస్ వే. అది నువ్వు రికగ్నైజ్ చేసి నువ్వు ఈ జన్మలో అయినా గురు శుశ్రూష చేసి లేదా గురువు ఆరాధన చేసి నువ్వు దాన్ని రెక్టిఫై చేసుకో. అట్టని శుక్రుడు చేశాడు అనుకోండి, భార్య అనుకోవాలి. భార్య అంటే నువ్వు భార్యని సరైన పద్ధతిలో అంటే నీ పనుల్లో బడో బిజీలో బడో సరిగ్గా చూడలేదనో గత జన్మల్లో, ఇది ఇంటర్ప్రిటేషన్. అట్లనే కుజుడు, అట్లనే బుధుడు, ఏదైనా అంతే. మిత్రులతో, బుధుడైతే మిత్రులతో సరైన ట్రీట్మెంట్ మిత్రులకు ఇవ్వలేదు, లేకపోతే విద్యలో నువ్వు సరైన ఇది చేసుకోలేదు అనేది సాధన నువ్వు ఇప్పుడు చెయ్యి అదే అనే దిస్ ఈస్ ది గివెన్ ది ఆపర్చునిటీ అని దీనికి వక్రగ్రహాల యొక్క పరిభాష.